జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. కార్తీక మాసం 2వ రోజు విదియ, భగినీ హస్త భోజనం, అన్నా చెల్లెళ్ళ పండుగ. ఈరోజు తోబుట్టు ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వవలను. తోబుట్టు లేకున్నా ఆ వరసైన వారింటికి వెళ్ళవలెను. తరిగిన వస్తువులు తినరాదు. ఈరోజు తామర పువ్వు, ఉప్పు, నూనె దానం ఇవ్వడం చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించిన, విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 2వ అధ్యాయం సోమవార వ్రత మహత్యము ఇప్పుడు తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించాడు. కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వలన శివ సాయుధ్యమును పొందుతారు. ఉపవసించవలసిన రోజులలో తనకు వీలైన చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించడం, ఎవరినీ ఏదీ అడగకుండా ఆయాచితంగా లభించిన దానిని మాత్రమే తినడం, దాన ధర్మాలు చేయడం అనే పనులను చేయాలి. ఒకానొకప్పుడు కాశీక్షేత్రంలో పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన, దుర్గుణాలకు నిలయమైన, కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏమాత్రము లేని నిష్ఠుర అనే పేరుగల కుమార్తె ఉండేది. నిష్ఠురను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయానా భయానా ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడైనాడు. యవ్వనవతి అయిన నిష్ఠురను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించాడు. మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు. నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది. పరపురుషులతో సాంగత్యం పెట్టుకొని మితిమీరి ప్రవర్తించేది. అత్తమామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్లే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ల అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకు అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి. ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠుర సహించేది కాదు. తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది. విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠురకు. వీటిలతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతుంది. రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠురకి కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి. వార్ధక్యం ముంచుకొచ్చింది మీదికి. నిష్ఠురను చూసి అందరూ చీదరించుకునేవాళ్లే తప్ప ఆదరించేవారు కరువైపోయారు. అన్నం నీరు కూడా లేకుండా పోయాయి. చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది. ఆమెను తీసుకుపోవడానికి యమభటులు వచ్చారు. యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె చేసిన పాపకర్మలను తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలను విధించారు. వాటిని అన్నిటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తి అయిన తర్వాత కుక్కగా భూలోకంలో అనేకసార్లు పుట్టింది. ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లల్లాడుతూ తిరుగుతుంది. ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రతపూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకున్నాడు. ఇంతలో శునకంగా ఉన్న నిష్ఠుర ఆరుబయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది.
రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తిననందున వలన శివప్రసాదాన్ని భుజించడం వలన నిష్ఠురకు పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే అక్కడున్న బ్రాహ్మణుణ్ణి గొంతెత్తి అరిచి పిలిచింది. తనను రక్షించమని మరీ ప్రార్థించింది. దాయార్థ హృదయుడైన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుర పూర్వజన్మ వృత్తాంతంను తెలుసుకున్నాడు. తాను బలిగా పెట్టిన శివప్రసాదంను తిన్నందువలనే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు. అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును నిష్ఠురకు అంటే కుక్కకు దారపోశాడు. దాంతో కుక్క యొక్క జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలై దివ్యరూపం లభించింది. శివానుగ్రహము కలిగింది. కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది. నిష్ఠురను దానిలో ఎక్కించుకొని శివుడి సమీపానికి తీసుకుని వెళ్ళింది. అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం. మనం చేసిన మంచి చెడు పనుల ఫలితములను ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే. సోమవార వ్రతం సమస్త దోష పరిహారకం, కైలాస ప్రాప్తిదాయకం. 2వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.